హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో కొంచెం పర్సనల్గా ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. మీకు కూడా డార్క్ స్పాట్స్ వచ్చి ఎంత ట్రై చేసినా పోవట్లేదు అనిపిస్తే నేనున్నాను, నేను విన్నాను. ఎందుకంటే నేను కూడా ఎగ్జాక్ట్లీ ఇదే ఫేస్ చేశాను కాబట్టి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు స్పాట్స్ అంత స్టబ్బన్ అయ్యాయో నాకు అర్థమైంది. ఇక ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్కి ఒకటి సొల్యూషన్ కూడా దొరికింది. సో మీరు కూడా సేమ్ ప్రాబ్లమ్తో ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళైతే ఈ వీడియో మీకోసమే, లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తెలుసు, నేను అవుట్డోర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో, పిల్లలతో. వీకెండ్ షార్ట్ ట్రిప్స్ అయినా, లేక గార్డెన్లో పిల్లల్ని అలా పట్టుకొని తిరగడం అయినా, ఆ చిన్న చిన్న మూమెంట్స్ని నాకు చాలా ప్రీషియస్, చాలా ఎంజాయ్ చేశాను. కానీ రీసెంట్గా నేను ఒకటి నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. బయట ఎండలో, ఈ సన్లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మిర్రర్లో చూసుకుంటే ఈ స్పాట్స్ లాస్ట్ వీకే కొంచెం లైట్గా లేవా అని నాకు నేనే అడగడం స్టార్ట్ చేశాను. నాకే కనిపిస్తుంది చీక్స్ మీద, ఫోర్హెడ్ మీద ప్యాచెస్ లాగా స్లోగా డార్క్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది నార్మల్ ఏజింగ్ లేక ర్యాండమ్గా వచ్చేసింది అయితే కాదు, క్లియర్గా ప్యాటర్న్ ఉండేది. నేను స్కిన్ కేర్ని జెన్యూన్గా ఎంజాయ్ చేసే పర్సన్నే. నా రొటీన్ సింపుల్గా ఉన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే ఆ సేమ్ స్పాట్స్ మళ్ళీ మళ్ళీ రావడంతో చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది. అప్పుడే నేను రీసెర్చ్ చేయడం, చదవడం స్టార్ట్ చేశాను. అక్కడే నాకు క్లిక్ అయింది ఏంటంటే, నా ప్రోడక్ట్స్ వర్క్ అవ్వకపోవడం కాదు, కానీ సన్ ఎక్స్పోజర్ వాటి ఎఫెక్ట్ని రివర్స్ చేస్తుంది అని. సన్ ఎక్స్పోజర్ వల్లనే కొత్త స్పాట్స్ వస్తాయి, ఆల్రెడీ ఉన్న స్పాట్స్ కూడా ఇంకా డీప్ అయిపోతాయి. ఇది నాకు ముందే తెలియదు. ఇంకా నాలాగా షూట్స్కి వెళ్తూ, బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకునే వాళ్ళు, అవుట్డోర్స్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు స్కిన్ని అంత ఎక్కువ ప్రొటెక్ట్ చేయడం లేదు, బాగా ఇగ్నోర్ చేస్తున్నామని. ఈవెన్ కార్లో 10 to 15 minutes సన్లైట్ ఫేస్ మీద పడినా కూడా ఆ ఇంపాక్ట్ కూడా యాడ్ అవుతుందంట. అండ్ అప్పుడే వచ్చింది నా గేమ్ చేంజర్, లారియల్ ప్యారిస్ డార్క్ స్పాట్ డిఫెన్స్ పవర్ డ్యూ. ఇది జస్ట్ 2 simple స్టెప్స్, ఒకటి మార్నింగ్, ఇంకొకటి నైట్. అండ్ ద డిఫరెన్స్ చూస్తేనే షాక్ అయిపోయా. స్టెప్ 1, గ్లైకాలిక్ బ్రైట్ సిరమ్ విత్ మెలసిల్. ఈ సిరమ్ చాలా స్పెషల్. జస్ట్ బ్రైట్నెస్ కోసమే కాదు, డీప్ లేయర్స్లో స్పాట్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ టార్గెట్ చేస్తుంది. అండ్ ఈ మెలసిల్ అనే ఇంగ్రీడియంట్ డిస్కలరేషన్ని ఇన్సైడ్ నుంచి బ్రేక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ విత్ గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్. స్టెప్ 2, ఇన్విజిబుల్ యూవీ డిఫెండర్ సన్ స్క్రీన్. ఇది ఇప్పుడు నా రొటీన్లో కంపల్సరీ అయిపోయింది. SPF 50, సూపర్ లైట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సన్ స్క్రీన్ లాగా అస్సలు ఫీల్ అవ్వదు. నో వైట్ కాస్ట్, నో స్టిక్కీనెస్, జస్ట్ మెల్ట్స్ ఇంటు ది స్కిన్. అండ్ ఇది స్వెట్ పొల్యూషన్ రెసిస్టెంట్ కూడా కాబట్టి బయట నా పిల్లలతో తిరిగిన, షూట్స్ మధ్యలో రన్నింగ్లో ఉన్నా ఐ డోంట్ వరీ ఎనీమోర్. నేను ఈ డ్యూని మార్నింగ్ అండ్ నైట్ రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేశాను. సెకండ్ వీకే విజిబుల్ డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అయింది. నోస్ దగ్గర, చీక్స్ దగ్గర ఉన్న ఈ డార్క్ ప్యాచెస్ కొంచెం కొంచెం స్మూత్ అయ్యి ఈవెన్గా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే వర్ నాట్ గెటింగ్ వర్స్ ఎర్లియర్. ఒక వీకెండ్ బయట స్పెండ్ చేసినా కూడా నా స్కిన్ బ్యాక్ స్టెప్ తీసుకునేది, కానీ ఇప్పుడు నా స్కిన్ ప్రొటెక్టెడ్గా, బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతుంది. లైక్ ఇట్ ఫైనలీ హ్యాడ్ సమ్ బ్యాకప్. ఈవెన్ మేకప్ లేకుండా కూడా జస్ట్ కొంచెం బ్లష్ అండ్ లిప్ టింట్ పెట్టేసుకొని బయటికి వెళ్ళేంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను. నో హెవీ కన్సీలర్స్, నో మోర్ ట్రైంగ్ టు హైడ్ ఎనీథింగ్, జస్ట్ నేను న్యాచురల్గా. మళ్ళీ స్పాట్స్ వచ్చేస్తున్నాయి, ఈ ప్రోడక్ట్ వర్క్ అవ్వట్లేదు, ఇది స్కిన్ బ్రైట్నింగ్కి అండ్ ఫేడింగ్ లూప్లో స్ట్రక్ అయిపోయిన వాళ్ళకి ప్లీజ్ ఈ కాంబోని ట్రై చేయండి. ఇది ఓవర్ నైట్ మ్యాజిక్ని ప్రామిస్ చేయదు, కానీ సైన్స్ బ్యాక్డ్ ప్రాక్టికల్ ఎవ్రీడే కేర్ని ఇస్తోంది. అండ్ రిజల్ట్స్ కూడా విజిబుల్గా ఉంటాయి. నేను యూజువల్గా స్కిన్ కేర్ గురించి అంత రేప్ చేయను, కానీ ఇది నా రొటీన్లో పర్మనెంట్గా ఉండిపోతుంది. ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్ చేసి ఒక గుడ్ డీల్ దొరికితే మిస్ అవ్వకండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్లో చెప్పండి, ఎందుకంటే నాకు మీ స్టోరీస్, కమెంట్స్ చదవడం చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.